నాగేంద్ర గారు నిజంగా మన ఒంటికి ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం కొంచెం ఏమంటారు ఇవి మన బాడీకి ఉండే 5 లక్షణాలు ఉంటే ప్రత్యేక హోదా గురించి వాళ్ళకి హక్కు ఉందా అండి? ఇచ్చారా మీరు? ఏం మాటలు సరే? బీజేపీ అన్న మాట నిజం కదా? అడిగే హక్కు మీకుండాలి, మీరు అన్నది మీకుండాలి. బీజేపీతో అంతకాగుతూ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా కూడా ఒక్క మాట కూడా అడగదు. బీజేపీతో కలిపి ఉన్న మీకు బీజేపీకి మీకుండాలి. పార్లమెంట్ సాక్షిగా చెప్పింది వెంకయ్యనాయుడు గారు కదా, మీకుండాలి. ఉండకుండా అన్ని ఇప్పుకొని మాట్లాడుతుండే రెండు పార్టీలను ఉండాలి. ఒక్క నిమిషం. ఓకే నాగేంద్ర గారు పర్సనల్ వద్దు. మాకు లేదు అంటే మాట్లాడండి. నాగేంద్ర గారు ఒక నిమిషం మీకు నేను ఇస్తాను, ఆయన మాట్లాడండి. ఓకే పర్సనల్ గా వద్దు, పాయింట్లోకి రండి. మీరు 2 నిమిషాలు ఇచ్చారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా, ఎవరో మాట్లాడద్దు. నాగేంద్ర గారు మాట్లాడండి. నేను ఎదురు దాడి దిగితే ఆయన తట్టుకోలేడు. నేను చెప్పేదేనండి, మర్డర్లు, రేపులు, మానభంగాలు, దాడులు ఒక 100 పదాలు వేసుకొని వచ్చాడు. వీటన్నిటికీ మీదే కదా పేటెంట్ హక్కు. అంటే ఇప్పుడు పాయింట్ రాసుకోండి. ఇదిగో ఇదెక్కడ చేత కాదని చెప్పమని. ఓకే కరెక్ట్ కాదు అది. ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడు జరిగిందంటారండి? కంప్లీట్ వినండి. చేత కానోడిని, చేవలేనోడిని ప్రజలు విరిచి గుడ్డలిప్పి బజార్లో నిలబెట్టి తరిమారు. 11 నెంబర్. ఇప్పుడు కనబడతా ఉంది, మీరు మీరు తిరుగుతున్నారు. ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే మీరు తిరుగుతున్నారు. మనిషివైతే నేను అయిపోయినట్టు మొత్తం స్టోరీలన్నీ తీసుకొచ్చి 1 నెలలో ఆపాదిస్తున్నారు. మీకు 1 సంవత్సరానికి జరిగినటువంటివి కొన్ని ఎస్సీల మీద దాడుల మీద అడిగితే మీరు పార్టీ ఎవడ మారిపోయాడు, ఎవడ లైంగిక దాడి? సిగ్గు శరం లేదా? ఒక ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఒక సలహాదారుడిగా ఉండి ఏం జరిగిందో ప్రభుత్వ రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతూ ఉంటే, మీరు మగాళ్ళైతే అడిగి మగతనం ఉంటే వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని చేయకపోతే మీరు మాట్లాడిందల్లా వినాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారం వచ్చింది, ఏం చేస్తున్నారు? ఆయన అదే పద్ధతి కొనసాగిస్తే ఆయన పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఎవడండి సార్ వినండి. ఈ రాష్ట్రానికి సలహాలు ఇచ్చి సామంతరాజులుగా పనిచేసిన ఒక్కొక్క సన్యాసి స్టోరీ బయటకు వస్తాను. రేపు త్వరలో నేను ఈ నారాయణమూర్తి కూడా ప్రతి వీడియోలో ఇంకొక సామంతరాజు వెనకాల నిలబడుకున్నాడు. ఇప్పుడే వెళ్తున్న వార్త ఏంటంటే ఆయన వీడియోలో ఆయన భాగవతం కూడా త్వరలో వస్తుందంట. మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. వేరే వాళ్ళ మహిళతో, వేరే వాళ్ళ భార్య లేడీస్ గురించి మమ్మల్ని మాట్లాడద్దన్నాడు సారు. కానీ ప్రజలు అడిగిన ప్రశ్న, అలా భర్త అడిగే ప్రశ్న, మనం తప్పు చేయనప్పుడు ఏంటి? విలేకరులతో మాట్లాడతాడు అతను. గేనా, నువ్వు గే, నేను గేనా అంటే, నేను గే అంటే తీసేస్తారా నీ మీద సమస్య లేకుండా? నేను చేతగానోడిని, చేవలేనోడిని, ఆడంగిలోడు అని చెప్తున్నాడు ఆయన. నేను కాదు అని చెప్తున్నాడా? అటువంటిప్పుడు రైట్ రాయల్ గా రమ్మనండి. మీరేనా మాట్లాడేది? రేపు పొద్దున్న ఇంకొక నాయకుడు వస్తుందంట. పరిస్థితుల్లో మీరు మట్టల గురించి మాట్లాడారు, మానభంగాల గురించి మాట్లాడారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు, మోడీ ఆధ్వర్యంలో ఏ ఒక్క మహిళకు, ఏ కులానికి మీరే ఎంతో మంది ఎస్సీలను నడి రోడ్లో చంపి డోర్ డెలివరీ చేశారు. మీది చరిత్ర. అటువంటి వాళ్ళు సీఎం పక్కన పెట్టుకొని తిరిగినాడు. అది చరిత్ర. ఆ చరిత్ర అంతా వదిలేసి 30 రోజులు కాకముందే మీరు ఎక్కడున్నాడు సీఎం?
Okay. ఎక్కడున్నాడు సీఎం? Okay. ఎవరు నారాయణమూర్తి అడగడానికి? సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా ఎవరికి అన్యాయం జరిగిందని? జరగలేదు కాబట్టి మాజీ సీఎం బాధ్యత లేదు. ఒక్క చిన్న స్టేట్మెంట్, నన్ను కొడతారు, మా వాళ్ళని కొడతారు. ఎవడు కొడతాడు? నారాయణమూర్తిని ఒక లైంగిక దాడి చేస్తే నారాయణమూర్తి మీరు చేయాలి కదా, దాడి చేస్తే నారాయణమూర్తి గుడ్డలిప్పి కొట్టాలి కదా. ఎందుకు ఆయన అంత ఆనందంగా వచ్చి మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడతారు సార్? ఇవి మా ఆదేశాన్ని మీరు ఊరికే తప్పుడు ఆరోపణలు చేసి మా ప్రభుత్వాన్ని మా నాయకులు మాట్లాడితే తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు. మీరు ఊరికే రెండో రోజు నుంచే టీవీకి వచ్చే అదిగో అక్కడ ఇసుక దోచారు. మీకు చేత అయితే, మీకు చావు ఉంటే ఎక్కడికైనా మీరు దగ్గరికి రండి, క్షేత్రస్థాయికి రండి. మీకు దమ్ముంటే ఇసుక గురించి క్షుణ్ణంగా వివరిస్తాం. రీచ్ దగ్గరికి వెళితే, మీరే రీచ్ దగ్గరికి వెళితే లోడింగ్ ఛార్జీలు కూడా లేకుండా ఫ్రీ, అది ఫ్రీ అంటే. కానీ ఒక చోట డంప్ చేసిన దగ్గరికి వెళితే అక్కడ గవర్నమెంట్ మినిమం ఛార్జ్ కడుతుంది. ఆడ లోడింగ్ కు ఇవన్నీ అతనికి తెలుసు. ఇవన్నీ అతనికి తెలుసు. నేను ఇంకో మాట చెప్తున్నా, ఈ స్వార్థపూరిత వైసీపీ లుచ్చ రాజకీయాలు ఏంటంటే ఇక్కడ నాగేంద్ర గారు అలాంటి మాట్లాడండి. మీ బాసే మీకు ఇచ్చారు కదా డైరెక్షన్, కాదండి మీ బాస్ నిన్నే కదా మీకు ఇచ్చారు డైరెక్షన్, ఎందుకు పర్సనల్? లాస్ట్ 10 సెకండ్ వినండి. ఎందుకు ఆ మాట అనాల్సింది వచ్చిందంటే, జేసీబీ వాళ్ళదే, ఆడ నిలబడి ఇసుకెంత అని అడిగేవాడు వాడే, ట్రాక్టర్ వాళ్ళే. ఇసుకెంత అంటే 5, అమ్మ అంతా తగ్గుతుంది అన్నారే అనేది వాళ్ళే. ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామాలు? ఈ డ్రామా చేసి ఆ వీడియో తెచ్చి చూడండి సార్, నాటకాలు తగ్గిపోతుంది. ఎన్ని రోజులు ఈ డ్రామాలు? మీ నాయకుడే డ్రామా సార్, వినండి సార్, మీ నాయకుడే డ్రామా చేసి నటించి ఏడుపో నవ్వో తెలియక నవ్వి పోయి బెంగళూరులో దాక్కుంటున్నాడు. మీరు వచ్చి ఇప్పుడు ఏందో ఇసుక పెంచినారు, రండి క్షేత్రస్థాయిలోకి. ఎంత మీకు ఇసుక కావాలన్నా నారాయణమూర్తి గారిని ఎక్కడ ఇసుక కావాలో చెప్పండి. ఆయనకు గతంలో పోలిస్తే ఏ రేట్తో కావాలో ఇసుక మేము చేరుస్తాం. దగ్గరకు వచ్చి ఆయన ఎక్కడ తీసుకుంటున్నాడు? ఊరికే గుట్టగాల్చి ముఖాన్ని చెప్పారు కదా సార్, గుట్టగాల్చి ముఖాన్ని వేసే మాటలు మాట్లాడితే మేము 100% మొత్తం ఇల్లు గాల్చి ముఖానికి రుద్దే పని చేస్తాం. నాకు కూడా ఆ నిజాలు తెలిసి. వర్మ గారు